హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. అంటే అక్కడ బిఎల్ఓ ఆఫీసర్లు జరిపే సమగ్ర సర్వే మొత్తం డిసెంబర్ 11వ తేదీన డెడ్లైన్ ఉంది కాబట్టి అప్పటికే ఇది పూర్తయిపోయింది. దీంతో బిఎల్ఓ ఆఫీసర్లు అందరూ తాము చేసిన సర్వేకు సంబంధించిన నివేదికను ఈసీకి ఇప్పటికే సమర్పించారు. దీంతో 12వ తేదీన ఈసీ ఈ డేటాను ప్రజల ముందు ఉంచింది. ఈ డేటాకు సంబంధించి ఎవరిదైనా తమ ఓటు హక్కు డిలీట్ అయిపోయినా కూడా, అందులో ఏమైనా తప్పులు దొర్లినా కూడా ఈ నెల పాటు ప్రజలు అందులో చేంజ్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. సో ఈ నెల పాటు దీనికి సంబంధించిన తుది జాబితా అనేది వెలువడదు. ఈ చేంజెస్ ఇవన్నీ కన్సిడర్ చేసుకున్న తర్వాత తుది జాబితాను ప్రిపేర్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్. దీనికి సంబంధించి మొత్తం నివేదికను ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తుంది. సో అప్పుడు రిలీజ్ అయ్యేదే తుది జాబితాగా మనం భావించాలి. కానీ ఫిబ్రవరి 12న దీనికి సంబంధించిన దాదాపు అంతిమ నివేదికను ఆ రోజు విడుదల చేసింది. దీన్ని బట్టి చూసుకుంటే ఆ రాష్ట్రంలో ఏకంగా 58 లక్షల ఓట్లను ఇప్పటికే ఈసీ డిలీట్ చేసేసింది. అంతేకాకుండా ఇందులో 1.6 కోట్ల ఓట్లను ఎలక్షన్ కమిషన్ వెరిఫికేషన్ అంటే రీవెరిఫికేషన్ చేయమని ఆదేశించింది. ఎందుకంటే ఇందులో దాదాపు 85 లక్షల ఓట్లలో ఫాదర్ నేమ్ పూర్తిగా తప్పు ఉందని గుర్తించింది. అంతేకాకుండా 11.9 లక్షల ఓట్లలో 8.77 లక్షల ఓట్లలో ఫాదర్కు పిల్లలకు మధ్య ఏజ్ గ్యాప్ 50 ఇయర్స్ వరకు ఉంది అని ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. అంటే ఒక వ్యక్తి తన పిల్లలను కనడానికి 50 ఇయర్స్ వరకు వెయిట్ చేసి ఆ తర్వాత పిల్లలను కన్నట్లుగా ఈ లిస్టులో నమోదైంది. కాబట్టి ఇందులో చాలా వరకు అవకతవకలు జరిగి ఉండొచ్చు, లేదంటే టైపో మిస్టేక్స్ కానీ జరిగి ఉండొచ్చు, లేకపోతే అక్రమ వలసదారులు ఆ రాష్ట్రంలోకి వచ్చి ఈ విధంగా తప్పుడు నివేదికలు అందించి కూడా ఉండవచ్చు. కాబట్టి దీనిపై పూర్తిగా విచారణ జరిపించనున్నారు. అంతేకాకుండా 20 లక్షల ఓట్ల వరకు వాళ్ళ ఏజ్ 45 ఇయర్స్గా ఓటర్ కార్డులో నమోదై ఉంది. కానీ 2003లో జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియలో వీళ్ళ ఓటు హక్కు మాత్రం అస్సలు నమోదు కాలేదు అని ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. అంటే 45 ఇయర్స్ అంటే దాదాపు అప్పట్లో ఖచ్చితంగా వాళ్ళ ఓటు హక్కు అనేది నమోదు అయి ఉండాలి. కానీ అక్కడ కాలేదంటే వీళ్ళంతా కూడా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వలసదారులే వీళ్ళలో ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి ఈ విధంగా 1.6 కోట్ల ఓట్లలో అనేక అవకతవకలు అండ్ టైపో ఎర్రర్స్ లేదంటే చిన్న చిన్న తప్పులు దొర్లి ఉన్నాయి అని ఈసీ గుర్తించింది. దీంతో ఈ ఓట్లన్నిటికీ కూడా ఒక నెల టైం ఇవ్వనుంది. ఈ టైంలో అందరూ కూడా దాన్ని రీవెరిఫికేషన్ చేయించుకోవడమో లేదంటే తమ డీటెయిల్స్ను సరిగ్గా ఎంట్రీ చేయడమో ఇలాంటివి చేయాల్సి ఉంటుంది. అది కూడా పూర్తి వెరిఫికేషన్ జరిగిన తర్వాత మాత్రమే ఈ డీటెయిల్స్ను ఎంట్రీ చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడా కూడా అక్రమాలు జరగకుండా ఇందులో చాలా జాగ్రత్తలు వహించే అవకాశం ఖచ్చితంగా ఉంది. మరీ అవసరమైతే బిఎల్ఓ ఆఫీసర్లను మరోసారి ఆదేశించి ఎక్కడైతే తప్పులు ఉన్నాయో అక్కడ రీవెరిఫికేషన్ కండక్ట్ చేయమని ఆదేశించే అవకాశం కూడా ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి చూసుకుంటే దాదాపు ఆ రాష్ట్రంలో 2 కోట్ల ఓట్లలో ఏదో ఒక చిన్న అవకతవకలు జరగడమో లేదంటే అవి డిలీట్ కావడమో ఉన్నాయి అని స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా డిలీట్ అయిన 58 లక్షల ఓట్లలో ఏకంగా 44,000 ఓట్లు ఒక్క మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ నియోజకవర్గంలోనే 44,000 డిలీట్ అయ్యాయి. అంటే ఇది ఎంత పెద్ద నంబరో అర్థం చేసుకోవచ్చు. ఆ నియోజకవర్గంలో గత లోక్సభ ఎన్నికల్లో ఉన్న ఓట్లే 1.6 లక్షల ఓట్లు. ఇందులో 44,000 ఓట్లు డిలీట్ అయ్యాయి అంటే ఎంత హ్యూజ్ నంబరు అనేది ఇక్కడే మనకు అర్థమవుతుంది. అదే సమయంలో బీజేపీ నేత సువేందు అధికారి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిగ్రామ్ నియోజకవర్గంలో 2,70,000 ఓట్లు ఉండగా అందులో జస్ట్ 10,000 ఓట్లు మాత్రమే డిలీట్ అయ్యాయి. దీన్ని బట్టి చూసుకుంటే మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో 44 ఓట్లు అండ్ సువేందు అధికారి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో 10,000 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అంటే ఖచ్చితంగా టీఎంసీ పార్టీ ఆ రాష్ట్రంలో అక్రమ వలసదారులను తీసుకువచ్చి అక్కడ సెటిల్ చేయడానికి ఎంతగా ప్రయత్నాలు చేసిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా తృణమూల్ పార్టీకి కంచుకోట లాంటి చౌరాంగి అనే నియోజకవర్గంలో ఏకంగా 74,000 ఓట్లు డిలీట్ అయ్యాయి. ఇదే ఆ రాష్ట్రంలో అత్యధికంగా ఓట్లు డిలీట్ అయిన నియోజకవర్గం. అంతేకాకుండా కోల్కతా పోర్ట్ అనే ఒక నియోజకవర్గం ఉంటుంది, అక్కడ 63,000 ఓట్లు డిలీట్ అయ్యాయి. ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా టీఎంసీ పార్టీ ఆ రాష్ట్రంలో అక్రమంగా వలస వచ్చిన వాళ్ళను
ఎంత పెద్ద ఎత్తున సెటిల్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ రాష్ట్రంలో జిల్లాల వారీగా చూసుకుంటే సౌత్ 24 పరగణ అనే డిస్టిక్లో ఏకంగా 8 లక్షల ఓట్లు డిలీట్ అయ్యాయి. ఈ నియోజకవర్గంలోనే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి అయిన మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇక్కడి నుంచే ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన అక్కడ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సో ఆయనతో పాటు మమతా బెనర్జీ ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో ఈ 2 సెగ్మెంట్లలోనే ఎక్కువగా ఓట్లు డిలీట్ అవ్వడం చాలా అనుమానాలను రేకెత్తిస్తుంది. ముఖ్యంగా టీఎంసీ పార్టీ అగ్రనాయకులు తాము గెలుపొందడం కోసం బంగ్లాదేశ్ నుంచి లేదంటే ఇతర మయన్మార్ ఇలాంటి ప్రాంతాల నుంచి మన దేశానికి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళను తమ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సెటిల్మెంట్ చేసుకున్నారు అనే అనుమానాలకు ఇవి చాలా వరకు బలాన్ని ఇస్తూ ఉన్నాయి. నిజానికి టీఎంసీ పార్టీ ఈ పనిని దాదాపు 15 ఏళ్లుగా ఆ రాష్ట్రంలో నిర్వహిస్తూ వస్తోంది. గతంలో కమ్యూనిస్టు పార్టీ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు మమతా బెనర్జీ ఈ విధంగా అక్రమ వలసదారులను సొంత దేశానికి తీసుకొచ్చి వెస్ట్ బెంగాల్లో సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారు. తద్వారా వాళ్ళను ఓటర్లుగా మార్చుకుంటున్నారు అని మమతా బెనర్జీ గతంలో సిపిఎం అండ్ కమ్యూనిస్టు పార్టీలకు వ్యతిరేకంగా ఏకంగా పార్లమెంట్లో ప్లకార్డులు పట్టుకుని మరీ నిరసన తెలిపారు. కానీ ఆమె 2011లో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచే సరిగ్గా అదే పనిని తాను కంటిన్యూ చేయడం స్టార్ట్ చేశారు. దీనివల్లనే ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అక్రమ వలసదారులు వచ్చి సెటిల్ అవుతున్నారు అనే అనుమానాలు అయితే లేవనెత్తుతూ ఉన్నాయి. తాజాగా ఎస్ఐఆర్ ప్రక్రియలో ఇన్ని లక్షల ఓట్లు డిలీట్ కావడం కూడా చాలా అనుమానాలకి దారి తీస్తుంది. ఇందులో చాలామంది కూడా చనిపోయి ఉండవచ్చు, లేదంటే ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోయి ఉండవచ్చు. కానీ అగ్రభాగం మాత్రం ఖచ్చితంగా అక్రమ వలసదారులు అక్కడ వచ్చి నివాసం ఉండటం మాత్రమే అని స్పష్టంగా అర్థమవుతుంది. సో వెస్ట్ బెంగాల్ పరిస్థితిని చూసుకుంటే అక్కడ చాలా దారుణ పరిస్థితులు నెలకొన్నాయని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అయిన సమయంలో ఆ రాష్ట్రంలో అక్రమంగా నివాసం ఉంటున్న ఈ వలసదారులంతా కూడా బంగ్లాదేశ్కు వెళ్ళిపోవడం స్టార్ట్ అయ్యారు. బంగ్లాదేశ్ బార్డర్లలో ఏకంగా కొన్ని వేల మంది బార్డర్ను దాటేందుకు ప్రయత్నాలు చేశారు. కొన్ని గ్రామాల్లో అయితే చాలా వరకు ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయాయి. దాదాపు 80%, కొన్ని గ్రామాల్లో 100% ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయిన పరిస్థితులు గతంలో వీడియోల ద్వారా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూనే వచ్చాయి. కాబట్టి వీళ్ళందరినీ కాపాడుకోవడం కోసం మాత్రమే మమతా బెనర్జీ ఇన్నాళ్ళు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తిగా వ్యతిరేకించారు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా వాళ్ళను కాపాడుకోవడానికి అసెంబ్లీలో తీర్మానం చేయడం, ఎస్ఐఆర్ ప్రక్రియ తమ రాష్ట్రంలో అమలైతే గనక నేను రాష్ట్రంలో అల్లర్లు జరిగినా కూడా నాకు సంబంధం లేదు అనే విధంగా ఆమె మాట్లాడడం. అంతేకాకుండా రీసెంట్గానే మహిళలందరూ తమ ఓట్లు కనుక డిలీట్ అయితే వెంటనే కిచెన్లో ఉండే టూల్స్ను పట్టుకొని తిరగబడడానికి రెడీగా ఉండండి అని మహిళలను రెచ్చగొట్టడం, ఇలాంటివి అనేక ఘటనలు ఆ రాష్ట్రంలో జరిగాయి. దీన్ని చూసే సుప్రీంకోర్టు కూడా చీవాట్లు పెట్టింది. రాష్ట్రంలో ఇంతగా జరుగుతూ ఉన్నా కూడా ఎవరు ఎందుకు స్పందించలేదు, ఈసీ సుప్రీంకోర్టుకు ఎందుకు నివేదించలేదు అనే విధంగా సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సో మొత్తానికైతే ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పుడు సమగ్ర సర్వే అయితే పూర్తయింది. ఇక మరో నెల వరకు ఇందుకు సంబంధించిన కరెక్షన్స్ అనేవి జరుగుతాయి. ఆ తర్వాత తుది జాబితా తయారు చేసి ఫిబ్రవరి 14న తుది జాబితా వెలువడుతుంది. ఈ జాబితా తర్వాత ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అక్రమ వలసదారుల చిట్టా తేలే అవకాశం ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవచ్చు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.